నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సత్యనారాయణ. నేను అపోలో జూబ్లీ హిల్స్ హాస్పిటల్లో కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్. మనం దైనందిక జీవితంలో చాలామంది షుగర్ పేషెంట్స్ని, బీపీ పేషెంట్స్ చూస్తూ ఉంటాము. చాలామంది ఈ షుగరు, బీపీ మాత్రలు వేసుకొని సరిపోతుంది అనుకుంటారు. కానీ ఈ షుగర్, బీపీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ బేసికలీ హార్ట్ ఇష్యూస్, కిడ్నీ ఇష్యూస్, కళ్ళు రెటినోపతి అంటాము. సో ఇవన్నీ చాలా తీవ్రంగా ఉంటాయి. ఒక్కొక్కసారి కొంతమందికి కిడ్నీ ఫెయిల్ అయిపోయి డయాలసిస్కి వెళ్ళడం, ఇట్లాంటి వాళ్ళు డయాలసిస్ చేయించుకుంటున్నప్పుడు చాలా డిప్రెస్ అయిపోవడము, తన లైఫ్ అంతా ఏదో కోల్పోయినట్లు ఫీల్ అవడము ఇలా జరుగుతూ ఉంటుంది. అలాంటి ఒక పేషెంట్ మాకు కాకినాడ నుంచి వచ్చారండి. తను హైదరాబాద్లో పనిచేసేవాడు. సో తను షుగర్తో బాధపడుతున్నప్పుడు కిడ్నీస్ కూడా ఫెయిల్ అయినాయి. సో తను డయాలసిస్ మీద స్టార్ట్ చేసి తను డయాలసిస్ టాలరేట్ చేయక తనకి ఇబ్బంది అయ్యి జాబ్ మానేసి తన ఊరు కాకినాడ వెళ్ళిపోయారు. దాని తర్వాత ఆయనకి చాలా సైకియాట్రిక్, సైకాలజీ కౌన్సిలింగ్ ఇప్పించి ట్రాన్స్ప్లాంట్ లిస్టింగ్ చేయించి జీవన్ దాన్ స్కీమ్లో తనకి ట్రాన్స్ప్లాంట్ తన ఆపర్చునిటీ వచ్చినప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేశాము. సో సికేడి పేషెంట్స్, స్పెషల్లీ డయాలసిస్ మీద ఉన్న పేషెంట్స్, యంగ్ పేషెంట్స్, ఎవరైతే వాళ్ళ జాబ్ చేసుకుంటున్నారో వీళ్ళందరూ, ఇట్లాంటి వాళ్ళకి డయాలసిస్ అండ్ ట్రాన్స్ప్లాంట్ రెండు ఆప్షన్స్ ఉంటాయి. కానీ యంగ్ పేషెంట్స్ హూ వాంట్ టు ఎవరైతే వాళ్ళ జీవితాన్ని నార్మల్గా కొనసాగించాలనుకుంటారో అట్లాంటి వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ అనేది మంచి ఆప్షన్ ఉంటుందండి. ఇలాంటి వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నప్పుడు ఒక 4-5 months కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉన్న తర్వాత డోసెస్ తగ్గించిన తర్వాత వాళ్ళు తన నార్మల్ లైఫ్ని కంటిన్యూ చేయొచ్చు. సో ఈ పేషెంట్ కూడా తను కాకినాడ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తన జాబ్ కోసం మళ్ళీ హైదరాబాద్ వచ్చారు. అండ్ దెన్ హీ వాస్ డూయింగ్ వెల్ ఇన్ ఎ సాఫ్ట్వేర్ కంపెనీ నౌ. సో తన స్టోరీ విందాం. నా పేరు శ్రీరామ్ శేఖర్. నాది యానం. నాకు చిన్నప్పటి నుంచి డయాబెటీస్ అండి. అప్పటి నుంచి నేను ఇన్సులిన్ తీసుకుంటున్నానండి. రోజుకి ఒక ఇంజెక్షను. అలాగా 36 సంవత్సరాలు చేసుకుంటానే వచ్చానండి. గత 6 సంవత్సరాల నుంచి నాకు బీపీ ఎక్కువైపోయిందండి. ట్యాబ్లెట్లు వాడేవాడిని. తర్వాత 4 సంవత్సరాలు వాడినప్పటికి నాకు కిడ్నీ మీద ఎఫెక్ట్ పడి డయాలసిస్లోకి వెళ్ళిపోయాను. 2 సంవత్సరాలు డయాలసిస్లో ఉన్నాను. అప్పుడు 1 సంవత్సరం అయినప్పటికీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే మంచిది, మీకు ఫ్యూచర్లో బాగుంటుంది అన్నప్పటికీ నేను ట్రాన్స్ప్లాంట్కి జీవన్ ధారలో అప్లై చేశానండి. అపోలో హాస్పిటల్లో బాగుంటుంది ఇలాగ హైదరాబాద్లో. అన్ని ఫిట్నెస్ సర్టిఫికేట్ అన్నీ చేయించుకున్న ఫిట్నెస్ ఇచ్చారు. నేను రిజిస్టర్ అయ్యానండి. తర్వాత 1.5 monthలో నాకు కాల్ వచ్చిందండి. వెంటనే నాకు తీసుకొచ్చి ట్రాన్స్ప్లాంటేషన్ అయిందండి. ఇప్పటికి 1 year 3 months అయింది. బాగానే ఉన్నానండి. ట్రాన్స్ప్లాంట్ అందరూ డాక్టర్స్ అందరూ బాగా చూశారు, సిస్టర్స్ కూడా బాగా చూశారండి. నమస్తే అండి, నా పేరు దుర్గా. నేను ఆయన మిస్సెస్ని. అపోలో వాళ్ళు చాలా హెల్ప్ చేశారండి. మాకు బాగా ట్రీట్ చేశారు సార్. మాకు బాగా ట్రీట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అపోలో. థ్యాంక్ యూ సార్, సత్యనారాయణ సార్.